హరే కృష్ణ. నమస్తే అండి. కన్యాకుమారిలో అరుల్మిగి భగవతి అమ్మన్ టెంపుల్ అంటే కన్యాకుమారి దేవండి. అమ్మవారిని చూడడానికి వెళ్ళాము. పొద్దున్నే వెళ్తే కనుక మనకి అలంకరణ అది ఉండదండి. అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నం నుంచి వెళ్తే పూర్తి అలంకరణలో అమ్మని దర్శించుకోవచ్చు. దర్శనం అయిపోయాక వివేకానంద రాకు, తిరువళ్ళవారి రాకు చూడడానికి వెళ్ళామండి. అయితే కన్యాకుమారి తీరం నుండి ఒక 1/2 కిలోమీటర్ దూరం అండి లోపల రాక్ దగ్గరికి వెళ్ళడానికి. బోట్ అదే ఫెర్రీ ద్వారా మనం వెళ్ళొచ్చు. బోట్ టికెట్ వచ్చి రూ. 100 అండి యాక్చువల్‌గా. కానీ చాలామంది జనాలున్నారండి. రూ. 100 టికెట్‌లో వెళ్ళడానికి. రూ. 300 టికెట్ కూడా ఉంది. దానిలో వెళ్తే కనుక ఒక అరగంటలోనే మనం వెళ్ళొచ్చనమాట. స్వామి వివేకానంద 3 రోజుల పాటు ధ్యానం చేసి ఆ రాక్ మీద జ్ఞానం పొందినట్లు విశ్వసిస్తారండి. 1970లో స్వామి వివేకానంద గౌరవార్థం ఆ స్మారక చిహ్నం నిర్మింపబడింది. ఇక్కడ స్వామి వివేకానంద విగ్రహంతో ఒక మండపం ఉంటుందండి. అలాగే ధ్యాన మండపం ఒకటి ఉంటుంది. ధ్యాన మందిరం పెద్ద హాలు. అందులో వివేకానంద జీవితం, ఆయన బోధనలు వర్ణించే వివిధ రకాల చిత్రాలతో ఆ మండపం అంతా అలంకరింపబడి ఉంది. అలాగే ఇక్కడ శ్రీపాద మండపం కూడా ఉంటుందండి. ఇక్కడ శ్రీపాద అనే ఒక శిల ఒకటుంది. అది కన్యాకుమారి దేవి ధ్యానంలో నిలబడి ఉన్న పవిత్ర ప్రదేశంగా కూడా భావిస్తారండి అమ్మవారి పాదం కింద. అలాగే ఇక్కడ 3 సముద్రాలు బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాల యొక్క సంగమం కూడా మనం చూడొచ్చు. ఇక్కడ నుండి చుట్టూ చూస్తే కనుక మంచి వ్యూస్ ఉన్నాయండి. ఇదివరకు మేము వెళ్ళినప్పుడు వివేకానంద రాక్ దగ్గర దింపేశాక బోటు మనం అక్కడంతా చూసుకొని, మళ్ళీ ఇంకొక బోట్ ఎక్కి తిరువళ్ళవార్ రాక్ దగ్గర దిగి చూడాల్సిన పరిస్థితండి. కానీ ఇప్పుడు వంతెన ఒకటి కట్టారు. ఈ వంతెన చాలా బావుందండి. ఇంకా చిన్న చిన్న పనులేవో జరుగుతున్నాయి. కానీ పూర్తయింది. అయితే ఈ వంతెన ప్రత్యేకత ఏంటంటే గాజు వంతెనండి. ఇది భారతదేశంలోనే సముద్రం మీద నిర్మించిన మొట్టమొదటి గాజు వంతెనటండి. చాలా బావుంది దాని మీద వెళ్తుంటే ఫీలింగ్. అయితే ఎంతోమంది వెళ్ళిపోతున్నారండి వంతెన మీద నుంచి. 100 మంది అటు ఇటు తిరిగేస్తున్నారు. మరి వంతెన కెపాసిటీ ఎంతో తెలీదు కానీ చాలా బాగా కింద అలల్ని చూసుకుంటూ మనం వెళ్ళడానికి చాలా బావుంది. ఇలా నడుచుకుంటూ మనం తిరువళ్ళవార్ విగ్రహం దగ్గరికి వెళ్ళిపోవచ్చండి. తిరువళ్ళవార్ విగ్రహం దగ్గరికి పైకెళ్ళాలంటే కనుక మనం 3 అంతస్తులు ఎక్కాల్సి ఉంటుంది. అయితే ఈ విగ్రహం 133 అడుగుల భారీ విగ్రహం అండి, రాతి విగ్రహం. తిరుక్కురల్లోని 133 అధ్యాయాలకి ప్రతీకగా ఈ విగ్రహాన్ని మన భారతీయ శిల్పి వి గణపతి స్థపతిటండి ఆయన రూపొందించారు ఈ విగ్రహాన్ని. చాలా పెద్ద విగ్రహం. ఇక్కడ నుండి మనం 3 సముద్రాల సంగమాన్ని చూడొచ్చండి. ఆ సంగమం అయ్యే ప్లేస్లో ఈ రాక్స్ మీద వీటిని కట్టారనమాట.